మాలలు వేసుకున్న అయ్యప్ప స్వామి కాడికి పోవడం కాదు, దేవాలయాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనకెందుకు మహానందీశ్వరులు ₹200 అయితే మనకేమైంది, పోయేవాడు పోతాడు, ఇది కాదు. మనం ఎందుకు పోలేకపోతాం? డబ్బులతోనే దర్శనం అవుతుంది. ఈ డబ్బులన్నీ ఎవరికి? వాళ్ళ జీతాలకే. దేవస్థానాలు పోషించుకోవడానికి మన తాత ముత్తాతలు ఎకరాలు పొలాలు ఇచ్చారు. మీ తాతలు, మీ ముత్తాతలు, ఆ ముత్తాతలు ఎకరాల పొలాలు ఇచ్చారు. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ పొలాల్లో జగనన్న కాలనీ అని, చంద్రన్న కాలనీ అని, ఎన్టీఆర్ నగర్ అని, గరటయ్య కాలనీ అని, మన అద్దెంకులో రాజీవ్ కాలనీ, ఇవన్నీ కూడా మన దేవాలయాల భూములు. మీ తాతలు, మా తాతలు, ఇంకో తాతలు ఇచ్చినయే. వీటన్నిటినీ గవర్నమెంట్ వేషాలు వేసి వాళ్ళు ఏదో వాళ్ళ తాత ముత్తాతల సొమ్ము మనకి ఇచ్చినట్టుగా పేర్లు పెట్టుకొని ఇస్తున్నారు. ఒకప్పుడు 15 లక్షల ఎకరాలు ఉన్నాయి మన భూములు. ఎంత ఉన్నాయి? 15 లక్షలు. దేవాలయాలకి 15 లక్షల ఎకరాల భూములు ఉంటే ఈరోజు 4,99,000 ఎకరాలు ఉన్నాయి. అంటే ఇంచుమించు 5 లక్షలు కూడా లేవు. మన దేవాలయ ఆస్తులు లేవు. ఉన్న ఆస్తులు కూడా ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయి. పూజారులకు ఇవ్వడానికి లేదు. ఒకప్పుడు దేవాలయం కేంద్రంగా అన్ని కులాలు బట్టి ఎట్టిమాన్యం అని మీ ఊర్లో పేరున్నారా? మంగళమాన్యం అని పేరున్నారా? చాకల మాన్యం అని పేరున్నారా? ఇవన్నీ కూడా దేవాలయ కేంద్రంగా మన తాతలు ఆయా కులాలకి పనిచేసేటువంటి వాళ్ళకి, అంటే అయ్యే కదా అన్ని కులాల వాళ్ళకి కూడా ఆ మాన్యాలు ఇచ్చారు. వాళ్ళే చేసుకుని ఆ గుడికి అద్భుతంగా పనిచేసేవాళ్ళు. ఎవరికి కూడా రూపాయి టికెట్ ఉండేది కాదు. ఆ రకం చేసేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలు పేరున్నారు కదా అందరూ. ఆయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించారో తెలుసా మీకు? 20 సంవత్సరాలు పరిపాలించారు. 20 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఎక్కడా ఒక్క రూపాయి దేవస్థానానికి ఖర్చు పెట్టాడు, కానీ ఎక్కడ కూడా టిక్కెట్లు వసూలు చేయాలి. ఈరోజు కూడా శ్రీకృష్ణదేవరాయల పేరు పెట్టుకుంటున్నామో లేదా? చెప్పుకుంటున్నామో లేదా? మనం శ్రీకృష్ణదేవరాయలు అంటే రాజులు సొమ్ము రాళ్లపాలని ఆ రోజు దేవాలయాలు కట్టారు. ఈ దేవాలయాలు వాళ్ళు కట్టినయే, మనవాళ్ళు కట్టినవి కాదు. ఈ పైన తిరిగి లేదు, సిమెంట్తో కట్టినవి అన్నీ ఇప్పుడు మనవాళ్ళు కట్టింది. ఆ డబ్బులు కూడా మన దగ్గర చందాలు వసూలు చేసే, మళ్ళీ మనం ఇచ్చిన డబ్బులతో కాదు. మన 200, 300, 500 టికెట్లు పెడితే అవి కేవలం వాళ్ళ జీతాలకి, వాళ్ళు పక్కాగా మనల్ని తిట్టడానికి ఉపయోగించుకుంటారు. వాళ్ళ జీతాలు గవర్నమెంట్